ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ప్రముఖ పర్యావరణ సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ఆరోగ్యం అంతకంతకు క్షీణిస్తోంది. తన డిమాండ్లపై ప్రభుత్వం దిగొచ్చే వరకు నిరవధిక నిరాహార దీక్షను విరమించేదే లేదని ఆయన తేల్చి చెప్పారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పారదర్శకమైన పరీక్షల దిశగా సంస్కరణలు తీసుకురావాలని పట్టుబడుతున్నారు. మరోవైపు ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నీట్ పేపర్ లీకు వ్యతిరేకంగా జూన్ 20 నుంచి కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలను మొదలుపెట్టింది. ఈ ఉద్యమంలో జూన్ 28న సోనం వాంగ్చుక్ భాగస్వామ్యమై ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. నీట్ లీకేజ్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో మరికొన్ని డిమాండ్లు వినిపిస్తున్నారాయన. ఇప్పుడు దీక్ష 20వ రోజుకు చేరుకుంది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని హెచ్చరించారు వైద్యులు. అయినప్పటికీ దీక్ష కొనసాగిస్తున్నారు సోనం వాంగ్చుక్. కేవలం నీటిపైనే జీవిస్తున్నారని, ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదముందని ఆయనకు నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ సతీష్ లంబా హెచ్చరించారు. సుదీర్ఘ ఉపవాసం వల్ల ఆయన శరీరంలోని కొవ్వు, కండరాలు కరిగిపోతున్నాయి. దీనివల్ల ఆయన ఇప్పటికే 9 కిలోల బరువు తగ్గారు. ఈ నెల 20న సీజేపీ తలబెట్టబోయే శాంతియుత యాత్ర వరకు తాను ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో ఉంటాను అని ప్రముఖ విద్యావేత్త సోనం వాంగ్చుక్ అన్నారు. తన ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న క్రమంలో ఆయన మాట్లాడారు. నీట్ లీకేజ్కు నిరసనగా జూలై 20న పార్లమెంటు వరకు చేపట్టబోయే శాంతియుత యాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకుండా దీక్షను విరమిస్తే సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని, అందుకే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారాయన. సోనం వాంగ్చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు కూడా స్పందించింది. సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించింది. ఒకవేళ ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తే తక్షణమే అవసరమైన వైద్య సహాయాన్ని అందించాలని సూచించింది.